నీ భార్య నిన్ను వేరు కాపురం పెట్టమని గాని నీ తల్లిదండ్రుల్ని చూడొద్దని గాని ఏనాడైనా చెప్పిందా? అలా చెప్పుంటే చెప్పండి, నేనే ఆవిడికి శిక్ష పడేలా చేస్తాను. కానీ మీరు అబద్ధం చెప్పారంటే మాత్రం ఆ దేవుడు మీకు పెద్ద పనిష్మెంటే వేస్తాడు. చెప్పండి వివేక్, ఎప్పుడైనా ఫోర్స్ చేసిందా? లేదు సార్. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అని ఎత్ర నార్యస్తు పూజితే రమతే తత్ర దేవత అని ఆడవారి గురించి రాశారు. మగవాడి గురించి ఏ కవి రాయలేదు. ఎందుకంటే ఆడవారి ప్రేమ, బాధ్యత అంత గొప్పగా ఉంటాయి. గొడవలు లేనిదే అది కుటుంబం కాదు. అలా అని నిన్ను నమ్ముకొనొచ్చిన భార్యకి అన్యాయం చేస్తావా నువ్వు? చెప్పు. భార్యాభర్తల మధ్యకి మూడో మనిషి రాకపోతే 90% విడాకులు తగ్గిపోతాయి. ఇది సత్యం. ఈ కేసులో జడ్జి గారు తీర్పు చెప్పడానికి సాక్ష్యం అవసరమే లేదు. మీ మనస్సాక్షే చాలు. ఆధారాలు అవసరం లేదు. మీ అంతరాత్మ చాలు. నా భార్య దేవత సార్. నేను నా భార్యని వదులుకోను. నలుగురిలో నా భార్యని దోషం చేసి నిలబెట్టేశాను. నన్ను క్షమించండి సార్. క్షమించాల్సింది నేను కాదు, ఆ మహాతల్లి. నన్ను క్షమించి నిరజా. అవేం మాటలండి? థ్యాంక్ యూ అయ్యో, సార్. లేమ్మా, లే. నా కాపురం నిలబెట్టారు సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సత్య గారు, మీరు ఏ కేసు టేకప్ చేసినా విజయం సాధిస్తారు. మీ విజయ రహస్యం? నిజాయితీ. మీరు కోర్టులో అడుగు పెడితే శత్రువు భయపడతాడు. దానికి కారణం? ధర్మం పాటిస్తాను కాబట్టి. ధర్మో రక్షితి రక్షితః. సార్, ఆడవాళ్ల పక్షపాతి అని మీకు పేరుంది. అందుకు మీ కామెంట్? ఆడది జగన్మాత, అందుకే ఆడజాతి పక్షపాతిని. ఇప్పటి వరకు మీరు ఎన్ని జంటల్ని కలిపి ఉంటారు? 99 జంటలను కలిపాను. తొందరలో 100వ జంటను కూడా కలుపుతాను. ఆ జంట ఎవరో, ఎక్కడున్నారో? నా బంగారాలు. ఈ ఫోటోలో కలుస్తున్నట్టే మనం ఎప్పటికీ కలుస్తుండాలి. ఒక్కొక్క ముద్దనా? ఇంకా పెట్టొచ్చు కదా. బావా, నిన్ను నువ్వెప్పుడొచ్చావు? ముద్దులు పెట్టడానికి ముందే వచ్చాను. ఫోటోకెందుకు? ఇప్పుడు ఎదురుగానే ఉన్నాను కదా, నాకు పెట్టు. చి, పో బావా. ఏంటి అమ్మాయి గారు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు? అవును బావా, ఇప్పుడు మనసులో ఎలాంటి కలవరం, దిగులు లేదు. మనసు మంచు ముక్కలా చల్లగా ప్రశాంతంగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత హాయిగా ఉంది.
మన పెళ్ళైన దగ్గర నుండి ఆనందాల కంటే కష్టాలతోనే కాలాన్ని గడిపేశాం. మన జీవితాలు గందరగోళంగా గజిబిజిగా ఉండేవి. అక్షయ్ రాకతో ఓ గాడిలో పడ్డట్టయింది కదా. అవును బావా. జాతకాల గురించి, ఆస్తుల గురించి, కొంతకాలం వారసుల గురించి, ముక్కుపుడక గురించి కొంతకాలం, మన కూతురు గురించి మరికొంతకాలం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ ఇప్పుడు దాటుకొని బయటపడ్డాం. ఇక మన ఈ ఆనందాలు, సంతోషాలు శాశ్వతంగా ఉండిపోతాయి కదా బావా. ఉండిపోతాయమని. మనమిలా శాశ్వతంగా ఉండిపోతామా లేదా అని అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది బావా. భయపడకమని. ఇక మనం ఎప్పటికీ విడిపోయే పరిస్థితే రాదు. ఎవరి వల్ల ఎలాంటి సమస్య రాదు. మనల్ని కెవ్వరూ విడదీలేరు. అమ్మా, ఈ రోజు కూడా కేసు నువ్వే గెలిచావు కదా. ఎస్ ప్రభావతి, నువ్వెలా గెస్ చేయగలిగావు? అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేసినప్పుడు నీ మొహంలో కోటి దీపాల కాంతి కనబడుతుంది. న్యాయం జరగకపోతే వాళ్ల బాధ నీ మొహంలో కనిపిస్తుంది. కొడుకు మనసుని ఎంత బాగా చదివేశావు ప్రభావతి. అయినా నా బిడ్డ ఓడిపోయిందెప్పుడు? ధర్మం వైపు నిలబడి ఉంటాడు కాబట్టి ఆ ధర్మమే ఎప్పుడూ గెలిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగో, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఎందుకు? ఇంకో పూజ ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి? అవును, వారంలో నాతో ఎన్ని పూజలు చేయిస్తావమ్మా? భయపడి దేవుళ్ళు మన ఇంటి నుంచి పారిపోతారు. ఏయ్, ప్రభా వదులు 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 ప్రభా, ప్లీజ్ ప్లీజ్. దేవుళ్ల మీద జోకులు వెయ్యను, సారీ అని చెప్పు, వదిలేస్తాను. సరే, సారీ సారీ సారీ. మ్మ్. బంగారం. ఈ కోటు ఎంత నలుపో నీ మనసు అంత తెలుపు. ఈ నల్ల కోటు శత్రువులని ఓడిస్తుంది. అంటే ఈ నలుపు వెనుక పగ పొరుడు పోసుకొనుంటుంది. అటువంటి దుర్మార్గుల నుంచి నా బిడ్డకు ఎలాంటి ప్రాణహాని కలగకూడదని నిత్యం నీకోసం పూజలు చేస్తూ ఉంటాన్రా. నా బిడ్డ ఎందరో తల్లుల కడుపు కోతను తీర్చాడు. మరి ఈ తల్లికి ఎప్పుడూ కడుపు కోత రాకూడదు కదా. అందుకే దైవం మీద ఎప్పుడూ భారం వేస్తూ ఉంటాను. అమ్మా, ఈ అమ్మ ఆశీర్వాదం ఉండగా ఈ బిడ్డకేం కాదు. అమ్మను మించిన దైవం ఇంకేముంటుంది? నువ్వు అన్నట్టు నేను నమ్ముకున్న ధర్మమే నన్ను కాపాడుతుంది. యూ డోంట్ వరీ ప్రభావతి. స్మైల్ స్మైల్ స్మైల్. ఉండు, కర్చీఫ్ తీసుకొస్తాను.
ఎందుకురా? మా అమ్మ నోటి నుంచి ముత్యాలు రాలిపోతున్నాయి పట్టుకోవడానికి. నిన్ను అమ్మా, నీకొక గుడ్ న్యూస్. ఏంట్రా? మనం మన భాగ్యనగరానికి షిఫ్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్కా? ఎప్పుడు? రేపే. ఏంట్రా ఇంత సడన్ గా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా ప్లాన్ చేశాను. ప్యాకర్స్ అండ్ మూవర్స్తో కూడా మాట్లాడేశాను. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. నేను చదువుకున్న సిటీకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని విషయాలు బాగా చేస్తావు. మరి నీ పెళ్లి విషయం ఎందుకురా వాయిదా వేస్తున్నావు? కోడల్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇవ్వరా? ఎగిరి గంతేస్తాను. ఆడపిల్లకి అన్యాయం జరిగితే అందరికంటే నువ్వే ముద్దుంటావు. నిన్ను చేసుకునే అమ్మాయి మాత్రం చాలా అదృష్టవంతురాలరా. చెప్పరా, కోడల్ని బహుమతిగా ఎప్పుడిస్తున్నావు? వెరీ సూన్. రేయ్, వెరీ సూన్ అంటే ఈ సంవత్సరంలోనేనా? మేబీ. వీడి మనసులో ఉన్న అమ్మాయి వీడి జీవితంలోకి వస్తే ఎంత బావుంటుంది. హాయ్ అవని. ఇంతకాలం నిన్ను ఈ ఫోటోలో చూస్తూ గడిపేశాను. ఇక నీ ముందుకు రాబోతున్నాను. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? తొందరగా నీ దర్శన భాగ్యం కలిగించు. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. హే, ఏంటి హాయ్. మీరు బయలుదేరుతున్నారా? కాసేపట్లో బయలుదేరుతాము. చూస్తుండగానే అప్పుడే డిగ్రీ పూర్తయిపోయింది. నిన్నటి వరకు అందరిది ఒకటే క్లాస్ రూమ్, అందరిది ఒకే క్యాంటీన్. రేపటి నుంచి అన్నీ మారిపోబోతున్నాయి. హౌ డు యూ ఫీల్ అవని? గడియారంలో ముందుకు సాగిపోక తప్పదు కదా సత్య. ఈ రోజు మళ్ళీ తిరిగి రాదు అని తెలుసు. అలా అని రైలు పట్టాలలా జీవితకాలం అందరం పక్కపక్కన ప్రయాణం చేయలేం కదా. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే ఫర్దర్ స్టడీస్కి ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను. నేనైతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అగ్రికల్చర్ మీద స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మోడలింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. మరి నువ్వవని? ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వు మా అందరికంటే అందంగా ఉంటావు కదా.
సీరియల్స్ లో హీరోయిన్ గా ట్రై చేయవని. మనం ఒకటి అనుకుంటాం, మన తలరాత మరొకటి డిసైడ్ చేస్తుంది. సత్య, వాట్ అబౌట్ యూ? నాకు ఇష్టమైన ప్రొఫెషన్ లాయర్, సో లా చదువుదాం అనుకుంటున్నాను. మనోడికి భారతీయుల్లో కమల్ హాసన్ లాగా, అపరిచితుల్లో విక్రమ్ లాగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కాబట్టి ఆ ప్రొఫెషనే కరెక్ట్. సత్య దగ్గరున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే హీ రెస్పెక్ట్స్ ఉమెన్. ఆడవారికి ఏదైనా ఇబ్బంది కలిగితే చూస్తూ చేతులు కట్టుకుని ఉండడు. లా అనే ఆయుధం సత్య దగ్గరుంటే సత్యాన్ని కాపాడుతాడు. ష్యూర్. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ సత్య. థ్యాంక్ యూ. ఇక బయలుదేరదామా? మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ఏముంది, అందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మంచి అకేషన్ లో కలుద్దాం, ఓకేనా? ఓకే. రే మామా, ఒక మాట చెప్తాను వినండి. 10 ఏళ్ల తర్వాత అందరం ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కలుద్దాం, ఓకేనా? ఓకే. డన్. ఇక బయలుదేరదామా? మనం కాసేపు మాట్లాడుకుని వెళ్దాం. సరే మావా, పదండి వెళ్దాం. మనం అలా క్యాంటీన్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, పదండి. పదండ్రా. ఇంకేంటే, నువ్వైతే మోడల్ అవని. ఎక్కుతావా? రేయ్, నీ పెయిన్ మాకు అర్థమైందిరా. నీకు అవని అంటే ఇష్టం. అవని మాత్రం నిన్ను జస్ట్ బెస్ట్ ఫ్రెండ్లా చూస్తుంది. వెళ్ళి ప్రపోజ్ చేయి. రేయ్, మామ ఆలోచించుకో. ఆ రోజు అవకాశం దొరికినప్పుడు నా ప్రేమ గురించి చెప్పుంటే బాగుండేది కదా అని ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడూ బాధపడకూడదు. వెళ్ళరా. వెళ్ళరా. వెళ్ళు, వద్దురా. వెళ్ళు మావా. వెళ్ళు మామ. వద్దు, వెళ్ళు. పాపం 4 ఏళ్ల నుంచి తన మనసులోని మాటను నీ అందానికి మనసుకి ముగ్ధుడై ఈ లోపు ఎవరైనా ప్రపోజ్ చేస్తే? వాడు వెదవైతే చెప్పుతో కొడతాను. మంచోడైతే? చెప్పవే. మంచోడైతే సారీ చెప్తాను. మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను అని సెన్సిటివ్గా రిజెక్ట్ చేస్తాను. అంతేగాని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అవనికి నా ప్రేమ గురించి చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు. సరే, నేను ఇంక బయలుదేరుతాను. ఓకే, బాయ్. బాయ్ బాయ్.
వస్తాను. ఓకే బాయ్. వస్తాను. ఓకే బాయ్. సత్య, ఏంటవని? నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నన్ను కొంచెం మా ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? ష్యూర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. బాయ్.